భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాద్రి సీతారాముల వారిని సీఎం దర్శించుకున్న అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పథకాన్ని ప్రారంభిస్తారు. భద్రాద్రి ఆలయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించే మార్కెట్ యార్డు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి 3000 మందిని అనుమతిస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులతో సమీక్ష సమావేశం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన తర్వాత భద్రాచలంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత మనుగూరులో జరిగే బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. 6 గ్యారంటీలలో భాగంగా ఇప్పటికే 4 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక 5వ గ్యారంటీ అయిన ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని భద్రాచలంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వరాలు ఇస్తారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.